హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో మా బాబుకి సండే కదా, స్కూల్ లేదు, పులిహోర కావాలంటే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నానుగా. ఇదంతా వేస్ట్ అంతా దిగకుండా చిల్లులు గిన్నె ఒకటి ఉంటుంది, వేరే గిన్నె ఉంటుంది, ఆ గిన్నె మీద చిల్లులు గిన్నె పెట్టి పోస్తానన్నమాట. అప్పుడు ఈ పిట్టంతా లోపలికి దిగకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, పులిహోర ప్రాసెస్ అయిపోయే వరకు నేనైతే చూపిస్తాను. చూడండి, ఇలాగైతే ఉడికించుకుంటాను అనమాట. చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటాను. మీకు ఒక విషయం చెప్పాలి, నేను వంట చేసేటప్పుడు ఇది చూసి టైల్స్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? టైల్స్ అయితే కాదు, ఇది షాప్లో స్టిక్కర్ కవర్ అనమాట. ఈ కవర్ తీసుకొచ్చి టైల్స్ లాగా అతికిచ్చి తృప్తి పడ్డాను అనమాట. కింద చూపిస్తాను ఉండండి. ఇంకా చిక్కపడాలి, ఇంకా కొంచెం చిక్కపడిన తర్వాత తాలింపు చేసుకోవాలన్నమాట దీన్ని. పులిహోర అయితే ఇంకోండి, చింతపండు అయితే చిక్కగా ఉడికింది, ఇంకంతే అనమాట. ఇంకా దాన్ని తాలింపు చేసుకోవాలి. స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా రెండు వేస్తాను అనమాట నేను. తాలింపు గింజలు, జీలకర్ర, పల్లీలు, చూడండి, తాలింపు అయితే అన్నీ ఏగినాయి అనమాట. కరివేపాకు లాస్ట్లో వేస్తున్నాయి, ఎందుకంటే ఫస్ట్ వేస్తే అది కూడా అయిపోద్ది, కనిపించదు. లాస్ట్లో వేస్తాను ఇంకా. తాలింపైతే చేసుకున్నాను. ముందైతే అన్నం ఆరబెట్టుకొని కొంచెం లైట్గా ఉప్పు పట్టించి ఉంచాను ఫ్రెండ్స్. కొత్త బియ్యం అన్నం అనమాట. ఇట్లాగైతే వేసి కలుపుతాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, పులిహోర ప్రాసెస్ అయితే అయిపోయింది. కలిపేశాను. నా వీడియోలు వచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మీరు ఈ విధంగానే, నచ్చకపోవడం అయితే ఉండదు. పులిహోర అయితే సూపర్గా ఉంటుంది. మీరందరూ ఇలానే చేస్తారా లేదా వేరే విధంగా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మిగిలింది కొంచెం పులుసు అయితే, అది మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవచ్చు. నాదైతే ప్రాసెస్ అయిపోయింది. ఆదివారం స్పెషల్ మాది పులిహోర. మీరందరూ ఏమేమి వంటలు చేస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్.